హలో ఎవ్రీవన్, మిక్స్చర్స్ టాపిక్ నుంచి ఇచ్చిన క్వశ్చన్స్ని ఎలా ఈజీగా సాల్వ్ చేయాలో మనం ఈ క్లాస్లో నేర్చుకుందాం. మిక్స్చర్స్ టాపిక్ వచ్చేసి అప్లికేషన్ ఆఫ్ రేషియో అండ్ ప్రపోర్షన్గా మనం ఈ మిక్స్చర్స్ టాపిక్ని సాల్వ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి 2 కంటైనర్స్ తీసుకోండి. ఫస్ట్ కంటైనర్, సెకండ్ కంటైనర్. In this container we have a mixture of milk and water. In the second container also milk and water mixture. Ratio 6:7 ratio, and in the second container 8:5 ratio. So these two mixtures, okay, మనకి రేషియో నిష్పత్తి ఇచ్చాడు. మిల్క్ క్వాంటిటీ ఎంత ఉంది, వాటర్ క్వాంటిటీ ఎంత ఉంది అనేసి రేషియోలో మనకి ఇచ్చాడు ఎన్ని పార్ట్స్ అనేది. సో దీన్ని మనం ఈ కంటైనర్ నుంచి 1:1 రేషియోలో అండ్ ఈ కంటైనర్ నుంచి 1:1 రేషియోలో కొంత మిక్చర్ని సెపరేట్ చేసి న్యూ కంటైనర్లోకి తీసుకున్నాం. ఇన్ దిస్ న్యూ కంటైనర్ ఆల్సో మిల్క్ అండ్ వాటర్ ప్రపోర్షన్స్ అనేవి ఉంటాయి. మిల్క్ అండ్ వాటర్. సో థర్డ్ కంటైనర్, దిస్ ఈజ్ ఫస్ట్ కంటైనర్, సెకండ్ కంటైనర్. ఓకే, 1:1 రేషియోలో మిక్చర్ని మనం సెపరేట్ చేసాం. అప్పుడు దీనిలో న్యూ క్వాంటిటీ ఫామ్ అవుతుంది, మిల్క్ అండ్ వాటర్ న్యూ క్వాంటిటీ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అయిన న్యూ క్వాంటిటీని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఈజీ వేస్ అనేవి చూద్దాం. అండ్ హియర్ ప్రపోర్షన్ ఆఫ్ మిల్క్ ఇన్ వెజల్ 1. వెజల్ 1 చూడండి ఏమి ఇచ్చాడు, 6/13. 13 ఎందుకు తీసుకున్నామంటే టోటల్ పార్ట్స్ అనమాట. 6 + 7 13 కదా, 13 పార్ట్స్. దిస్ ఈజ్ అబౌట్ మిల్క్. అండ్ వాటర్ క్వాంటిటీ చూస్తే 7/13 అండ్ టోటల్ పార్ట్స్ ఆర్ 13 పార్ట్స్. సో వాట్ అబౌట్ వాటర్ క్వాంటిటీ? 7 పార్ట్స్. హియర్ వాట్ వీ కెన్ సే, ఎలా చెప్తామంటే 6 పార్ట్స్ అవుట్ ఆఫ్ 13. Here 7 parts out of 13. Now ఏం చేసాం, we are mixing these two mixtures in another container. This is the large container, another container. Now first vessel లో second vessel లో చూడండి milk quantity and water quantity. In first vessel 1 చూడండి ఏం చెప్పుకున్నాం, 6:7 రేషియో. ఇన్ సెకండ్ వెజల్ 8:5 రేషియో. అంటే మిల్క్ 6 పార్ట్స్, వాటర్ 7 పార్ట్స్. హియర్ ఆల్సో మిల్క్ 8 పార్ట్స్, వాటర్ 5 పార్ట్స్. ఫస్ట్ వెజల్లో ఏం చెప్తాం, 6/13 ఇంటూ 1 ప్లస్ హియర్ మిల్క్ క్వాంటిటీ ఓన్లీ 8/13 ఇంటూ 1 ఎందుకు వేసుకున్నాము అంటే ఇక్కడ ఓన్లీ మనం 1:1 రేషియోలో మిక్స్ చేస్తున్నాం కాబట్టి ఇంటూ 1 తీసుకున్నాం. ఓకే, అండ్ ఇక్కడ చూడండి 7/13 ఇంటూ 1. దిస్ ఈజ్ వాటర్ క్వాంటిటీ 7/13 ఇంటూ 1 ప్లస్ 5/13 ఇంటూ 1. ఓకే, ఇప్పుడు మనం చూడండి ఎల్సిఎం తీసుకుంటే, డినామినేటర్స్కి ఎల్సిఎం తీసుకుంటే 13 అవుతుంది by 6 + 8 ratio. Here also same, LCM is 13, 7 + 5. Okay, 13 gets cancelled, 14:12. సింప్లిఫై చేసాం అనుకోండి 7 times, here 6 times, 7:6. అంటే న్యూ దీని ఏం చెప్తాం, రిజల్టెంట్ మిక్చర్ అని చెప్తాం. థర్డ్ కంటైనర్లో ఉన్నది ఏంటి మనకి, రిజల్టెంట్ మిక్చర్లో మిల్క్ అండ్ వాటర్ రేషియో ఎంత అంటే 7:6. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, అంటే ఇదంతా ప్రాసెస్ చేస్తే మనకి ఇట్ విల్ టేక్ లెంగ్తీ ఆఫ్ టైం, ఎక్కువ ప్రాసెస్ అయిపోతుంది, బట్ చాలా టైం పడుతుంది. అలా కాకుండా షార్ట్ వేలో మనం ఎలా చేస్తాము అంటే, ఇప్పుడు చూడండి ఫస్ట్ వెజల్ 1లో ఫస్ట్ వెజల్లో మనకి ఇచ్చిన పార్ట్స్ ఎన్ని, మిల్క్ అండ్ వాటర్ రేషియో కదా ఇచ్చాడు. సో 6:7 రేషియో, 8:5 రేషియో. వాడు ఇచ్చిన 2 కంటైనర్స్లో రేషియోస్ ఇలా వేసుకున్నాం. దిస్ ఈజ్ అబౌట్ సెకండ్ వెజల్. అండ్ ఫస్ట్ సమ్ చేసేయాలి. సమ్ చేస్తే మనకి 13 పార్ట్స్ వచ్చాయి. ఇక్కడ కూడా 8 + 5 13 పార్ట్స్ వచ్చాయి. ఎప్పుడైతే మనకి సమ్ చేసినప్పుడు పార్ట్స్ అనేది సేమ్గా వస్తాయో, వెన్ పార్ట్స్ సేమ్గా వచ్చినప్పుడు సింప్లీ వర్టికల్ వేలో మనం వీటిని యాడ్ చేస్తే, రేషియోని యాడ్ చేసేస్తే
వర్టికల్ వేలో యాడ్ చేయమన్నాను. 6 + 8 14 7 + 5 12. You can simplify it. 7:6. Okay. One thing you should remember here, ఎప్పుడైతే మనకి పార్ట్స్ సేమ్ రావాలి, ఇవి రెండు యాడ్ చేసినప్పుడు పార్ట్స్ అనేవి సేమ్గా వస్తేనే మనకి ఈ ట్రిక్ అప్లై అవుతుంది. ఏ ట్రిక్? వెర్టికల్ వేలో మనం ఈ రెండు యాడ్ చేస్తాం. ఓకే, లెట్ us see సెకండ్ ఎగ్జాంపుల్. ఫర్ సపోజ్ సేమ్ మిల్క్ అండ్ వాటర్ రేషియో ఇచ్చాడు. ఫస్ట్ వెజల్, సెకండ్ వెజల్ ఎంత? 7:2 అనుకోండి. అండ్ సెకండ్ వెజల్లో 7:11. ఏం చేయమన్నాను? ఫస్ట్ సమ్ చేసుకోవాలి. అండ్ దీన్ని సేమ్ 1:1 రేషియోలో న్యూ కంటైనర్లో మిక్స్ చేసాం. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్? ఫస్ట్ వెజల్లో ఏంటంటే మిల్క్ అండ్ వాటర్ రేషియో 7:2 ఉంది. సెకండ్ వెజల్లో 7:11 ఉంది, సేమ్ మిల్క్ అండ్ వాటర్ రేషియో. దీని నుంచి మనం 1:1 రేషియోలో థర్డ్ కంటైనర్లో రిజల్టెంట్ మిక్చర్ని ప్రిపేర్ చేసాం. అప్పుడు ఆ రిజల్టెంట్ మిక్చర్కి ఎంత రేషియో ఉంటుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, యాడ్ చేసాం అనుకోండి. 7 + 2 9 పార్ట్స్ అవుతుంది. దిస్ ఈజ్ 18 పార్ట్స్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇవి మనం యాడ్ చేసినప్పుడు సేమ్గా రాలేదు. పార్ట్స్ ఆర్ నాట్ సేమ్. సో వీ షుడ్ నాట్ యాడ్ దెమ్ వర్టికల్లీ. మనం యాడ్ చేయకూడదు. ఎప్పుడైతే మనకి పార్ట్స్ సేమ్గా రాలేదో వీ కెన్ మేక్ దెమ్ సేమ్. ఫస్ట్ సేమ్ చేయాలి. సేమ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి 18 పార్ట్స్ వచ్చాయి, ఇక్కడ 9 ఉంది. సింప్లీ 9 × 2 చేస్తే పార్ట్స్ మస్ట్ బి సేమ్ అవుతాయి కదా. సో 2 × 7:2. ఓకే, 9 పార్ట్స్కి ఈక్వల్, 9 పార్ట్స్ కదా. నౌ 7 2s 14, 2 2s 4. నౌ ఇది సేమ్గా ఉంచేయచ్చు, 7:11. సో నౌ పార్ట్స్ ఆర్ ఈక్వల్, అవునా? ఇవి రెండు యాడ్ చేస్తాం, 18 పార్ట్స్ వస్తాయి. నౌ పార్ట్స్ ఆర్ ఈక్వల్. అప్పుడు ఎలా తీసుకోవాలి? 14:4, 7:11. Now we can add them vertically. 14 + 7 21, 4 + 11 15, 21:15. సింప్లిఫై చేస్తే 7:5. అండ్ సి నెక్స్ట్ ఎగ్జాంపుల్. అలా కాకుండా ఫస్ట్ కంటైనర్, సెకండ్ కంటైనర్, దిస్ ఈజ్ ద రిజల్టెంట్ మిక్స్చర్. ఫస్ట్ కంటైనర్లో మనకి 3:4, హియర్ 5:2. ఈ మిక్స్చర్స్ని న్యూ థర్డ్ కంటైనర్లోకి యాడ్ చేస్తున్నాం, ఎక్స్ట్రా సెపరేట్ చేసి, బట్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:3. ఓకే, milk and water, here also same milk and water. This is new resultant mixture, but 4:3 రేషియోలో మనం యాడ్ చేసాం. ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే 3:4 × 4, here 5:2 × 3. ఎందుకంటే 4:3 రేషియోలో న్యూ రిజల్టెంట్ మిక్చర్లో సపరేట్ చేసాం కాబట్టి. 3 4s 12:16. Now 5 3s 15:6. Now we can add them vertically, 27 22. సో రిజల్టెంట్ మిక్చర్లో రేషియో ఎంత అంటే 27:22 అని చెప్తాం. అనదర్ ఎగ్జాంపుల్, సేమ్ మిల్క్ అండ్ వాటర్ రేషియో. ఇన్ ఫస్ట్ వెజల్ దట్ మస్ట్ బి 3:4, సెకండ్ వెజల్ 5:9 తీసుకుంటే వెజల్ 1, వెజల్ 2. ఏం చేద్దాం? ఫస్ట్ ఏంటంటే సమ్ చేయమని చెప్పాను కదా. సమ్ చేస్తే 7 పార్ట్స్ అవుతుంది. హియర్ సమ్ చేస్తే 14 పార్ట్స్ అవుతుంది. మనకి ఎప్పుడైతే ఈ పార్ట్స్ సేమ్గా వచ్చాయో వర్టికల్గా యాడ్ చేసేమన్నాం. లేదు అంటే మనం సేమ్ చేసుకుని పార్ట్స్ నెక్స్ట్ వర్టికల్గా యాడ్ చేస్తాం. ఇప్పుడు చూడండి 7 ఉంది, 14 ఉంది. 7 × 2 మేక్ ద పార్ట్స్ సేమ్. పార్ట్స్ సేమ్ చేయాలి కదా. సో 3:4 × 2 చేస్తే 14 అవుతుంది కదా. హియర్ సేమ్ 5:9. నౌ ఎంత అవుతుంది? 6:8.
this is milk and this is water. Vessel 1, this is vessel 2. Now resultant mixture అంటే థర్డ్ కంటైనర్లో మనం 2:3 రేషియోలో సెపరేట్ చేసాం. 2:3 అప్పుడు ఏం చేస్తాం, సింప్లీ ఇంటూ 2 ఇంటూ 3. 6 2s 12, 8 2 16. Here 5 3 is 15, 9 3 is 27. Now we can add them vertically. 27 is to 43. 27 is to 43. That is the answer. Let us see examples. Question display in ఒకసారి చూడండి. 2 vessels contain milk and water in 9:7 ratio and 5:11 ratio respectively. If the both vessels are mixed in the ratio of 1:1, find the ratio of milk and water in the new mixture. Here what we have, same milk and water ratio in vessel 1 in vessel 2. ఎంత ఇచ్చాడు, 9:7 5:11. ఫస్ట్ పార్ట్స్ యాడ్ చేయమన్నాం. 16 పార్ట్స్ వచ్చాయి, ఇక్కడ కూడా 16 పార్ట్స్ వచ్చాయి. వెన్ వీ గెట్ దీస్ పార్ట్స్ ఆర్ సేమ్ వచ్చినప్పుడు రేషియోని వర్టికల్గా యాడ్ చేయమన్నాం. యాడ్ చేస్తే 14:18. we can simplify it. 7:9. 7:9 is the answer. Second question. 2 vessels contain zinc, copper, tin in 3:8:6 and 9:5:3 ratio. If the both vessels are mixed in the ratio of 1:1, then find the ratio of these three, zinc, copper and tin, in the new mixture. Clear? Now question లో వాడు ఇచ్చింది ఏంటో చూద్దాం. జింక్, కాపర్ అండ్ టిన్. టిన్ మీన్స్ టానం. రేషియోస్ ఇచ్చాడు. వెజల్ 1 వెజల్ 2. జింక్ 3:8:6. 3 parts, 8 parts, 6 parts. 9 5 3. ఇప్పుడు సమ్ చేసామనుకోండి 17 పార్ట్స్ అవుతుంది. అగైన్ 17 పార్ట్స్. ఇవన్నీ ప్లస్ యాడ్ చేస్తే సో సేమ్ వచ్చాయి. సేమ్ ప్రొసీజర్. మన పార్ట్స్ని వర్టికల్గా యాడ్ చేసేయచ్చు. 12 8 + 5 13 6 + 3 9. సో రిజల్టెంట్ మిక్చర్లో వాడు అడిగింది ఏంటి, టూ కంటైనర్స్ ఉన్నాయి కదా. 2 కంటైనర్స్లో జింక్, కాపర్, టిన్ మిక్చర్స్ ఉన్నాయి. రేషియోస్ ఇచ్చాడు. ఆ 2 కంటైనర్స్ నుంచి మనం మళ్ళీ సపరేట్ చేసి థర్డ్ కంటైనర్లో రిజల్టెంట్ మిక్చర్ని ప్రిపేర్ చేసాం. ఆ రిజల్టెంట్ మిక్చర్లో అగైన్ జింక్, కాపర్, టిన్ యొక్క రేషియో అడిగాడు. ఆ రేషియో ఎంత అంటే 12:13:9. లెట్ us see next example. A and B are 2 alloy of tin and copper prepared by mixing metals in proportions 13:11, 5:7. If equal quantities of 2 alloys mixed to form a third alloy C, the proportion of tin and copper in C will be. ఓకే, ఏబి క్వశ్చన్లో వాడు ఇచ్చింది ఏంటి, ఏ అనే ఒక ఎల్లో ఇచ్చాడు, బి అనే ఒక ఎల్లో ఇచ్చాడు. అండ్ ఫస్ట్ ఏ అనే ఎల్లాయిలో టిన్ అండ్ కాపర్ 2 మెటల్స్ ఉన్నాయి. ఏ రేషియోలో, 13:11 రేషియోలో. బి అనే ఎల్లాయిలో కూడా సేమ్ టిన్ అండ్ కాపర్ 5:7 రేషియోలో ఉన్నాయి. అండ్ ఈ 2 మిక్చర్స్ నుంచి 1:1 రేషియోలో, అంటే సేమ్ క్వాంటిటీస్ అన్నాడు కదా. ఇఫ్ ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ 2 ఎలాయ్స్, ఈ 2 ఎలాయ్స్ నుంచి ఈక్వల్ క్వాంటిటీలో మనం సి అనే ఎలాయ్ని ప్రిపేర్ చేసామనుకోండి, ఈ సి అనే ఎలాయ్లో అగైన్ టిన్ అండ్ కాపర్, ఈ మెటల్స్ యొక్క మిక్చర్ అనేది ఉంటుంది. ఈ మిక్చర్ మనకి ఎంత రేషియోలో ఉంటుందని క్వశ్చన్ ఇచ్చాడు. అది ఎక్స్ప్లెనేషన్. అండ్ సి ఆన్సర్ చూద్దాం. టిన్ అండ్ కాపర్ 13:11 అండ్ 5:7. పార్ట్స్ చూడండి. ఫస్ట్ 24 పార్ట్స్ అవుతుంది. అండ్ 5 + 7 12 పార్ట్స్ అవుతుంది. 12 పార్ట్స్. ఓకే, ఇప్పుడు ఈ 12ని మనం సేమ్ కాదు కాబట్టి, పార్ట్స్ సేమ్ రాలేదు కాబట్టి ఇంటూ 2 చేసామనుకోండి. ఇంటూ 2 చేస్తే 24 వస్తుంది కదా. అగైన్ మనం ఈ రేషియో అంతా ఇంటూ 2 చేస్తాం. ఓకే,
ఎందుకు మన ఇటు సైడ్ 2 చేస్తే 12 పార్ట్స్ బికమ్ 24 పార్ట్స్. సేమ్ ఈ రేషియోని కూడా మనం ఇంటూ 2 చేస్తాం. అప్పుడు ఏమవుతుంది 13:11. దీన్ని మల్టిప్లై చేస్తే 5 into 2 10, 7 into 2 14. నవ్వు చూడండి 24 పార్ట్స్ అవుతుంది బోత్ రేషియోస్, బోత్ సైడ్స్. నౌ వీ కెన్ యాడ్ దెమ్ వర్టికలీ. 23:25. దట్ ఈస్ ద ఆన్సర్. అంటే థర్డ్ మనకి ఎల్లాయ్ సి ఉంది కదా, సి అనే ఎల్లాయ్లో 1:1 రేషియోలో మిక్స్ చేసినప్పుడు, సెపరేట్ చేసి మిక్స్ చేసినప్పుడు టిన్ అండ్ కాపర్ రేషియో ఎంత అవుతుంది 23:25 అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, 2 vessels contain milk and water in 2:3 ratio and 3:5 ratio. If both vessels are mixed in 3:4, find the new ratio of mixture in new mixture. ఓకే, 2 కంటైనర్స్ ఇచ్చాడు. 2 కంటైనర్స్లో కూడా మిల్క్ అండ్ వాటర్ రేషియోస్ ఉన్నాయట 2:3 అండ్ 3:5 రేషియోలో. రెండిటి నుంచి మనం మిక్చర్ని సెపరేట్ చేస్తున్నాం. చూడండి, వెజల్ 1 అండ్ మిల్క్ అండ్ వాటర్. వెజల్ 2 వాడు ఇచ్చిన రేషియోస్ ఏంటి 2:3, 3:5. అండ్ వీటి నుంచి ఏంటంటే 3:4 రేషియోలో రిజల్టెంట్ మిక్చర్ని ప్రిపేర్ చేస్తున్నాం. వెజల్ 1, వెజల్ 2 పార్ట్స్ చూడండి, 2 + 3 5 పార్ట్స్ అవుతుంది, 3 + 5 8 పార్ట్స్ అవుతుంది. ఇక్కడ మనకి పార్ట్స్ అనేవి సేమ్గా రాలేదు. ఏం చేయాలి, వీ కెన్ మేక్ ద పార్ట్స్ సేమ్ చేయాలి అంటే ఏం చేస్తాం, సింప్లీ ఈ వాల్యూ ఉంది కదా, దీన్ని మనం 8తో మల్టిప్లై చేస్తాం అండ్ ఈ వాల్యూని 5తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఏమవుతుంది 8 into 2 16, 8 into 3 24. హియర్ ఆల్సో సేమ్ 5 into 3 15, 5 into 5 25. ఓకే, నౌ వాడు ఇచ్చిన రేషియో ఎంత 3:4లో మనం మిక్స్ చేసాం కదా థర్డ్ కంటైనర్లో, ఇంటూ 3 into 4. ఓకే, నౌ 16 3s and 24 3s, 15 4s, 25 4s, 48 72. Here 15 into 4 60, 25 into 4 100. సింప్లీ మనం క్యాన్సిలేషన్ జరిగితే ఇక్కడ క్యాన్సిల్ చేసేయచ్చు. ఒకసారి చూడండి 48 72. 12 టేబుల్ చూసామనుకోండి, 12 టేబుల్ దీనిలో 4 times, దీనిలో 6 times. అండ్ హియర్ 0 0 క్యాన్సిల్, 3 and 5. 2 టేబుల్ తీసుకుంటే 3 and 5. సో సమ్ చేస్తే 7:11. దట్ ఈస్ ద ఆన్సర్.